ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మదిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనము. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే, నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనం, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 6వ వచనం, దినమును లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసం లక్ష్య పెట్టుచున్నాడు, తిన్నవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు, తిననేవాడు ప్రభు కోసమే తినటం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనం చేసినాను పానం చేసినాను మీరేమి చేసినాను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నెడల ఏది నిషేధింపతగినది కాదు, ఏలియని అదిగి దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనంలో, నీ రాబడి అంతటా ప్రతిఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నువ్వు జాగ్రత్త పడుము. దేవుని వృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, ఈ ప్రకారం మనోపూర్వకం గిచ్చు సామర్థ్యం మాకుండట, నేనెంత మాత్రపు వాడును, నా జనులంతా మాత్రపు వారు, సమస్తం నీ వలన కలిగిన కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. ఆమె. దేవుని వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాని ప్రకారం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను సమస్తం మీరు మాకు అనుగ్రహించిన కృతజ్ఞతలు చెల్లించను. మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.